10 ఏళ్ళు అధికారంలో ఉండి ఒక్కసారి కుర్చీ దిగినాం అయితేంది జనాల మంచి చెడ్డలే మాకు ముఖ్యం అన్నట్లు రికాం లేకుండా తిరుగుతుర్రు ఎగస్ పార్టీలు. బాపు కేసీఆర్ సార్ పెద్దగా జనాలకు రాకున్నా సరే మేమున్నామని అనుకుంటా ఓ దిక్కు కేటీఆర్ సారు ఇంకో దిక్కు హరీష్ సారు షెరో దిక్కు సుడిపెడుతుర్రు. ఇక ఇట్లనే మాజీ మంత్రి కేటీఆర్ సారు తన సొంత నియోజకవర్గం సిరిసిల్లకు పోయిండట. పాండ్రి అట్లా పోయి అరుసుకొని వద్దాం. రైట్. కార్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రావణ బుజారం నాడు సిరిసిల్ల జిల్లా దిక్కుపోయిండు. పట్నంకెంచి సీదా వీర్నపల్లికి పోయిన కేటీఆర్ సారు కండ్లద్దాల పంపిణీ కార్యానికి హాజరుపడ్డాడు. తన చేతుల మీదంగా అందరికీ కండ్లద్దాలు అందించుండు. అయితే వీర్నపల్లి గర్జనపల్లి దిక్కు 3 వద్దుల పాటు కేసీఆర్ కంటి వెలుగు పేరుతో స్పెషల్ క్యాంపులు పెట్టిరట. ఇక ఆ క్యాంపులలో మొత్తం 2042 మంది కండ్ల చెకింగ్లు చేయించుకుంటే 1371 మందికి కండ్లద్దాలు అవసరం అని చెప్పిరాట డాక్టర్లు. దీంతోనే అందరికి అద్దాలు తెప్పిస్తే రావన్న పెద్ద చుట్టం లెక్క హాజరుపడి అందరికి అద్దాలు వంచిండు. ఇక ఆయనే పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా పాత సర్కారు ఏలుబడిలో ఉన్నప్పుడు కేసీఆర్ కంటి వెలుగు పథకం మస్తు నడిచింది, జనమంతా మెచ్చుకుర్రు. అసొంటి గొప్ప పథకాన్ని మరింత రువ్వడిగా నడిపించేది పోయి ఈ సర్కారు ఏమిటికి బంద్ చేసిందో తెలియదన్నాడు. ముసలోళ్లకు వయసు మీద పడ్డోళ్లకు అద్దాలు వచ్చినాయంటే ఏమో అనుకోవచ్చు, కానీ ఈ నడమ చిన్న చిన్న పొలగాన్లకు సుతా అద్దాలు వస్తున్నాయి. మరి చదువు ఎక్కువ చదువుతుర్రో లేకుంటే ఫోన్లు ఎక్కువ చూస్తుర్రో జర తల్లిదండ్రులు చూసుకోవాలి అని కూడా మాట్లాడుకొచ్చిండు. అంతేకాదు పనిలే పని సర్కారులో సుతా సురుకులు పెట్టిడు మంచిగానే. సరే, ప్రభుత్వాలు మారుతాయి, ఎందుకంటే ఎవరికి అధికారం శాశ్వతం కాదు, ఎవరు పర్మనెంట్ కాదు ఆ సీట్ల. నిజానికి ప్రభుత్వాలకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే గత ప్రభుత్వం ఏదన్నా మంచి పని చేస్తే దాన్ని కొనసాగించాలి. మరి కేసీఆర్ ప్రభుత్వంలో కేసీఆర్ గారు ఆ రోజు కంటి వెలుగు అనే ప్రోగ్రాం పెట్టిండ్రు. ఈ ప్రభుత్వం కూడా కొనసాగించింటే మంచిగుండే. ఎందుకంటే ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం సమస్యలు వస్తూనే ఉంటాయి, ఆరోగ్య సమస్యలు. కాబట్టి ఎప్పటికప్పుడు ప్రతి సంవత్సరం కంటి పరీక్షలు చేయించి ప్రతి ఊళ్ళే కళ్ళద్దాలు ఇస్తే ప్రభుత్వానికి మంచి పేరే వస్తుంది తప్ప చెడ్డ పేరు రాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఎందుకో ఏమో వాళ్ళు కేసీఆర్ పేరంటేనే వాళ్ళకి నచ్చలేదు. వాళ్ళు ఏం పేరున్నా తీసి పక్కకు పెట్టుతున్నారు. ఇక ఈడికెంచి సీదా సిరిసిల్లాకు పోయిండు. వెంగల వెంకటేశం అనే నేత కార్మికుడిని ఈ నడుమ పడిపడనోళ్ళు పానం తీసిరట. గా ముచ్చట్ల అన్నోళ్ళ ఇంటిలను పరామర్శించి మేమున్నామని ధైర్యం చెప్పిండు. ఇంత ఆర్థిక సాయం కూడా చేసి ఇల్లు కట్టిస్తామని మాటిచ్చిండట కేటీఆర్ సారు. చిల్లర రాజకీయాల వల్ల ఈ పాప తన తండ్రిని కోల్పోయింది. ఉద్దేశం ఏంది? ఎందుకు వాళ్ళ తండ్రి చనిపోయినారు? ఒక్కటే ఒక్క కారణం, ఏదన్నా చేసి రాజకీయ లబ్ధి పొందాలి, అవసరమైతే మనుషుల ప్రాణాలు తీసైనా సరే చంపేసైనా సరే రాజకీయంగా బదనాం చేయాలి అనే ఒకే ఒక్క చిల్లర ప్రయత్న భాగంలో ఇవాళ వెంకటేశం గారు మన మధ్యన లేకుండా పోయినారు. రాష్ట్ర రాజకీయాల్లో 20 ఏళ్లుగా నేను కూడా ఉన్నా, నేను ఎన్నడూ ఇంత దిగజారిన రాజకీయం, ఇంత దరిద్రపుగొట్టు రాజకీయం మేమన్నాడు జీవితంలో కూడా. అది అధికారం ఎవ్వరికి పర్మనెంట్ కాదు, ఇవాళ మీరున్నారు రేపు మేము వస్తాం అని చెప్పకనే చెప్పిండు సారు. ఏదేమైనా కార్యకర్తలందరికీ పార్టీ అండ ఉంటది, ఎవ్వరు ధైర్యం చేయొద్దు అని పూసగూర్చుండు. ఇది ఇట్లుంటే రాజమండ్రి హిట్ అండ్ రన్ కేసులో ప్రియాంక అనే చెల్లె పానాలు పోయిన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అవుగా ముచ్చట్ల ప్రియాంకల నాయనతోని ఫోన్లో మాట్లాడిండు రావన్న. ఏం ఫికర్ చేయకురి, మీకు మా లీగల్ టీం సాయం అందిస్తుంది, గా బడివేగాలకు గట్టి శిక్షలు ఇప్పించే బాధ్యత మాది అని చెప్పి భరోసా ఇచ్చిండట. అందుకోసం ఫాస్ట్ ట్రాక్ కోర్టు కూడా దబ్బినే పెట్టాలని డిమాండ్ చేసిండు. మొత్తానికి బుజారం నాడు కేటీఆర్ సార్ టూరు మస్తు బిజీగా నడిచింది పో.